వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ 46 న్యూస్. విజయవాడ ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1995 కేంద్రంగా మొదలైన అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో విస్తరించి 32 లక్షల రూపాయలుగా కస్టమర్లతో 7,000 కోట్ల రూపాయలుగా వసూలు చేశారు. 2014 చివరి మాసంలో మీ అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పి వేయడం జరిగింది. దీనికి కారణం నష్టపోవడం కాదు, అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దుర్బుద్ధి వలన ఈ ఆర్థిక వ్యవహారం జరిగింది. మేము అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటాం. గత ప్రభుత్వం ఒక కమిటీని వేసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఏ న్యాయమూ చేయలేదు. మేము 18 ఏళ్లుగా ఈ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా మేము పోరాడుతూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి దీనికి ఒక పరిష్కార మార్గం చూద్దామని చెప్పారు. వాళ్ళ మినిస్ట్రీలతో చర్చించి అగ్రిగోల్డ్ బాధితులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. కావున అగ్రిగోల్డ్ బాధితులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో విజయవాడ కేంద్రంగా పెట్టి 8 రాష్ట్రాలలో 32 లక్షల మంది పేదలు, మధ్యతరగతి, రిటైర్డ్ ఉద్యోగుల నుండి 7,000 కోట్ల పైచలకు వసూలు చేసి 2014 చివరి మాసాల్లో బోర్డు తిప్పేసింది. ఇది నష్టపోయి కాదు, అగ్రిగోల్డ్ యాజమాన్యపు 9 మంది అవ్వ వెంకటరామారావు సోదరుల యొక్క కుట్ర, దుర్బుద్ధి, ఆర్థిక దోపిడీకి కారణమై బోర్డు తిప్పేసి వందలాది మంది ఆత్మహత్యలకి, గుండెపోటు మరణాలకి కారణమయ్యారు. 2015 జనవరి 4న వారి కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి వాళ్ళ ఇళ్లలో నుండి సకల రికార్డుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సిఐడికి ఈ కేసు అప్పగించారు. 45 రోజుల్లో కీలకమైన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసి వారు అక్రమంగా అమ్ముకోకుండా మా ఉద్యమ ఫలితంగా కాపాడబడింది. ఈరోజు మీ అందరికీ మీ సహకారంతో చేసిన, మీడియా సహకారంతో చేసిన మా ఉద్యమం 12వ సంవత్సరాలు నడుస్తుంది. ఈ నెల 11వ తేదీ మొన్న అగ్రిగోల్డ్ సమస్య మీద ప్రత్యేక కోర్టుని, ఓన్లీ అగ్రిగోల్డ్ అంశం మీద ప్రత్యేక కోర్టుని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఇది భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక చీటింగ్ ఆర్థిక డిపాజిట్ స్కీమ్ పేరుతో చేసిన వాటిల్లో ఇలా ప్రత్యేక కోర్టు వేయటం ఒక చరిత్ర. అలాంటి చరిత్రాత్మకమైన కోర్టుని ఏర్పించుకోవడంలో అసోసియేషన్ 12 సంవత్సరాలుగా సాగించిన మా పోరాట ఫలితం. దీన్ని సహృదయంతో కోర్టు వేస్తామని చెప్పి అంగీకరించి ప్రత్యేక కోర్టు వేస్తూ 11/6/2026న GOMS 120 పేరుతోటి విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టు వేయడం జరిగింది. కోర్టుతో పాటు 21 మంది సిబ్బందిని మెయింటెనెన్స్ కి ఒక 5 లక్షలు, దాంతో కూడా ఇతర ఫర్నిచర్ కి ఒక 10 లక్షలు,
అలా వాళ్ళందరికీ శాలరీస్ పెట్టి మన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం డీటెయిల్గా ఆమోదించి నిన్న 11వ తేదీన జీవో విడుదల చేసింది. మీ అందరికీ తెలుసు, మొన్న మార్చి 2వ తేదీన మా రాష్ట్ర అధ్యక్షుడు